పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో పరిస్థితులు రోజురోజుకు ఉద్రిక్తంగా మారుతున్నాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మొదలైన ప్రజా ఉద్యమం ఇప్పుడు రాజకీయ సంక్షోభాన్ని దాటి మానవతా సంక్షోభంగా మారుతుందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. 12 అసెంబ్లీ స్థానాల వివాదంతో మొదలైన నిరసనలు ఇప్పుడు ఆహారం, మందులు, ఇంధనం కొరత వరకు వెళ్లాయి. ఒకవైపు పాక్ ప్రభుత్వం భద్రతా చర్యలు అంటుంది, మరోవైపు ప్రజలు మాత్రం తమను ఉద్దేశపూర్వకంగా దిగ్బంధనం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. తాజా పరిస్థితి ఏంటి? ఈ ఉద్యమం ఎందుకు అంత తీవ్ర రూపం దాల్చింది? పాకిస్తాన్కు ఇది ఎందుకు పెద్ద పరీక్షగా మారింది? వాట్స్ ది స్టోరీ? పీఓకేలో గత కొన్ని వారాలుగా కనిపిస్తున్న పరిస్థితులు సాధారణ రాజకీయ నిరసనలు కావు. అధికార వ్యవస్థపై పేరుకుపోయిన అసంతృప్తి ఇప్పుడు వీధుల్లో భారీ ఉద్యమంగా మారింది. ఈసారి ఉద్యమానికి ప్రధాన కారణం పాకిస్తాన్ ప్రభుత్వం పీఓకే అసెంబ్లీలో కాశ్మీర్ శరణార్థులకు కేటాయించిన 12 రిజర్వ్ స్థానాలు. ఈ స్థానాల ద్వారా పాకిస్తాన్లో నివసించే శరణార్థుల ప్రతినిధులు అసెంబ్లీలోకి వస్తారు. కానీ స్థానిక ప్రజలు మాత్రం ఈ సీట్ల ద్వారా ఇస్లామాబాద్కు అనుకూల ప్రభుత్వాలను ఏర్పాటు చేసే అవకాశం పెరుగుతోందని ఆరోపిస్తున్నారు. అందుకే 12 స్థానాలను పూర్తిగా రద్దు చేయాలని జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ అంటే జేఏఏసీ డిమాండ్ చేస్తోంది. అయితే ఈ వివాదం ఒక్క రోజులో పుట్టింది కాదు. గత ఏడాది నుంచి పీఓకేలో విద్యుత్ ఛార్జీలు, పిండి ధరలు, పన్నుల పెంపు, ద్రవ్యోల్బణం, నిరుద్యోగం వంటి అంశాలపై ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. అప్పట్లో ప్రభుత్వం కొన్ని డిమాండ్లను అంగీకరించిన ముఖ్యమైన రాజకీయ అంశాలపై ఎలాంటి స్పష్టత ఇవ్వలేదని ఉద్యమకారులు చెప్తున్నారు. ఇప్పుడు అదే అసంతృప్తి మరింతగా తీవ్రమైంది. ఈసారి ప్రభుత్వం కఠిన వైఖరి అవలంబించింది. జేఏఏసీను నిషేధిత సంస్థగా ప్రకటించింది. ప్రధాన నాయకులపై దేశద్రోహం సహా పలు కేసులు నమోదు చేసింది. వందలాది మంది కార్యకర్తలను అదుపులోకి తీసుకుంది. కొందరు నేతల అరెస్టుకు భారీ నగదు బహుమతులు కూడా ప్రకటించింది. అయినా ఉద్యమం ఆగలేదు. ముజఫరాబాద్, రావాలాకోట్, భాగ్, మీర్పూర్, నీలం వ్యాలీ తదితర ప్రాంతాల్లో వరుసగా బందులు, ర్యాలీలు, ధర్నాలు కొనసాగుతున్నాయి. మార్కెట్లు మూతపడ్డాయి. రవాణా సేవలు దాదాపు స్తంభించాయి. అనేక ప్రభుత్వ కార్యాలయాలు కూడా ప్రభావితం అయ్యాయి. ఇక అత్యంత ఆందోళన కలిగిస్తున్న అంశం సరఫరా వ్యవస్థపైన వస్తున్న ఆరోపణలు. ఉద్యమకారులు స్థానిక సంఘాల ఆరోపణల ప్రకారం పంజాబ్ నుంచి పీఓకేకు వచ్చే సరుకు రవాణా వాహనాలను చెక్పోస్టుల వద్ద నిలిపివేస్తున్నారని చెప్తున్నారు. దీంతో గోధుమలు, పిండి, బియ్యం, వంట నూనె, కూరగాయలు, పెట్రోలు, డీజిల్, వంట గ్యాస్, వైద్య సామాగ్రి సరఫరా తీవ్రంగా దెబ్బతిన్నట్టు ఆరోపిస్తున్నారు. దీని ప్రభావం ఇప్పుడు సామాన్య ప్రజలపై స్పష్టంగా కనిపిస్తోంది. అనేక దుకాణాలు ఖాళీ అయ్యాయి. మెడికల్ షాపుల్లో మందులు లేకపోవడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొన్ని ఆసుపత్రుల్లో అవసరమైన ఔషధాల కొరత ఏర్పడినట్టు స్థానిక వర్గాలు చెప్తున్నాయి. ఇంధనం లేక ప్రజా రవాణా కూడా దెబ్బతింది. మరోవైపు ఈ ఆరోపణలను పాకిస్తాన్ ప్రభుత్వం పూర్తిగా ఖండిస్తోంది. భద్రతా కారణాల వల్ల తనిఖీలు మాత్రమే పెంచామని, ఉద్దేశపూర్వకంగా సరఫరాలను అడ్డుకోవటం లేదని చెప్తోంది. అయితే స్థానిక ప్రజలు మాత్రం పరిస్థితి వేరేలా ఉందని ఆరోపిస్తున్నారు. ఇటీవలి పరిణామాలు మరింత ఆందోళన కలిగిస్తున్నాయి. నిరసనకారులు, భద్రతా బలగాల మధ్య జరిగిన ఘర్షణలో 2 వారాల్లో కనీసం 24 మంది ప్రాణాలు కోల్పోయినట్టు అంతర్జాతీయ వార్తా సంస్థలు వెల్లడించాయి. మృతుల్లో పౌరులతో పాటు పోలీసులు కూడా ఉన్నారు. వందలాది మంది గాయపడ్డారు. 500 మందికి పైగా నిరసనకారులను అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. భద్రతా బలగాలు అనేక ప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవలను నిలిపివేశాయి.
రోడ్లపై భారీగా బ్యారికేడ్లు ఏర్పాటు చేశాయి. మీడియా కవరేజీ పైన పరిమితులు విధించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ చర్యలపై అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. రావాలకోట్ ఉద్యమానికి ప్రధాన కేంద్రంగా మారింది. వేలాది మంది ప్రజలు ధర్నాలో పాల్గొన్నారు. అవసరమైతే 1,00,000 మందితో ముజఫరాబాద్ కు లాంగ్ మార్చ్ చేపడతామని ఉద్యమ నాయకులు హెచ్చరిస్తున్నారు. మరోవైపు భారీ భద్రతా బలగాలను మోహరించిన ప్రభుత్వం ఎలాగైనా ఉద్యమాన్ని అణిచివేయాలని చూస్తోంది. ఇక్కడ మరో ముఖ్యమైన అంశం కూడా ఉంది. పీఓకేలో ప్రజల అసంతృప్తి కేవలం 12 సీట్లకే పరిమితం కాలేదు. అక్కడి ప్రజలు విద్యుత్ ఉత్పత్తి చేసే ప్రాంతంలో ఉంటూ కూడా అధిక ధరలకు కరెంటు కొనాల్సి వస్తోందని ఆరోపిస్తున్నారు. జీవన వ్యయం పెరగటం, ఉద్యోగాల కొరత, అభివృద్ధి లేకపోవటం ఇవన్నీ కలిపి పాకిస్తాన్ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకతకు కారణం అయ్యాయి. విశ్లేషకుల అభిప్రాయ ప్రకారం రాజకీయ వివాదం కంటే ఆర్థిక అసంతృప్తి ఈ ఉద్యమానికి అసలు బలం. ఇక పాకిస్తాన్ కు ఇది రాజకీయంగా కూడా క్లిష్ట పరిస్థితి. అంతర్జాతీయ వేదికలపైన కాశ్మీర్ అంశాన్ని తరచూ ప్రస్తావించే ఇస్లామాబాద్ ఇప్పుడు తన ఆధీనంలోని ప్రాంతంలోని భారీ ప్రజా నిరసనలను ఎదుర్కొంటోంది. ఇది పాకిస్తాన్ ప్రభుత్వానికి ఇమేజ్ పరంగా కూడా సవాల్గా మారిందని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. ప్రజల డిమాండ్లపై చర్చకు బదులుగా కఠిన చర్యలు ప్రాధాన్యం ఇస్తే పరిస్థితి మరింత దిగజారే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం పీఓకేలో ఉద్రిక్తత తగ్గే సూచనలు కనిపించడం లేదు. ఒకవైపు ప్రభుత్వం భద్రతను కట్టుదిట్టం చేస్తుండగా మరోవైపు ఉద్యమకారులు వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేస్తున్నారు. సరఫరా వ్యవస్థ సాధారణ స్థితికి రాకపోతే ఇప్పటికే ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ప్రజలు మరింత సంక్షోభాన్ని ఎదుర్కొనే ప్రమాదం ఉందని పరిశీలకులు భావిస్తున్నారు. పీఓకేలో మొదలైన ఈ ఉద్యమం కేవలం 12 అసెంబ్లీ స్థానాల వివాదంగా కనిపించినా దాని వెనుక రాజకీయ ప్రాతినిధ్యం, ఆర్థిక అసమానతలు, జీవన వ్యయభారం, ప్రజాస్వామ్య హక్కులు వంటి అనేక అంశాలున్నాయి. ఇప్పుడు ప్రపంచ దృష్టి కూడా ఈ పరిణామాలపైనే ఉంది. ప్రభుత్వం, ఉద్యమకారుల మధ్య చర్చలు ఫలిస్తాయా లేక పరిస్థితి మరింత ఉధృతంగా మారుతుందా అనేది రానున్న రోజుల్లో తేలనుంది.